జారి తుళ్ళింతవుతుంది ఓ గుండె జారి గల్లంతవుతుంది Say something. దేని గురించి? ఐ మీన్ ఏ టాపిక్ గురించి? హోలీ. ఫెస్టివల్ ఆఫ్ కలర్స్, రైట్? హోలీ ఈజ్ అ ఫెస్టివల్ ఆఫ్ ఎఫెక్షన్. నీకు చల్లే ప్రతి కలర్, నీ ఫేస్ మీద పడే ప్రతి కలర్ లవ్ ని రిప్రజెంట్ చేస్తుంది. దట్స్ హోలీ. Some more quotations please. ప్రపంచంలో అందరికీ నచ్చేది గులాబీ పువ్వు. అది చూడగానే అందరిలో ఆనందం కలుగుతుంది. అలాంటిదే హోలీ కూడా. మనలోని ఆనందాన్ని బయటకు తీసుకొచ్చేదే హోలీ. మన మనసులో ఉన్న భావాల్ని హోలీలో కలర్స్ రూపంలో ఎక్స్ప్రెస్ చేయొచ్చు. శ్రీకృష్ణుడు కూడా హోలీ ఆడాడు తెలుసా? రాధ తనకంటే ఫెయిర్గా ఉంటుందని హోలీ అనే కాన్సెప్ట్ ని ద్వారకాకి తీసుకొచ్చి రాధకి శ్రీకృష్ణుడి కలర్ లో ఉన్న కలర్ ని పూసాడు. నిజంగానా మను? ఎస్. మను రంగోలి రంగోలే సింగారి గుగ్గల్లో పొంగాలే ఈటీవీ ప్లస్ ప్రేక్షకులకు హ్యాపీ హోలీ. ఇది రాదేంటి ఇంకా? వెళ్ళి మనగా లేపా. మీ దగ్గర డోర్ కి మరో కేసు ఉందని మాకు తెలీదు బామ్మ. బామ్మ ప్లీజ్ బామ్మ. మరి ఏం చేస్తున్నాడు? గదిలో తగలడ్డా. వెళ్ళి చూసొస్తానా? నువ్వు ఆ గదిలోకి వెళ్ళావుంటే గుండాగి చస్తావు. ఏమైంది అత్తయ్యా? నీ బొంద ఇది. ఈ ముసలిదానికి ఎప్పుడు కోపం దానికి తెలియదు. బామ్మ నా గురించి చెప్పకు బామ్మ. ఏదో వచ్చినాడు లోపల తగలడు. ఓసే లక్ష్మి వేణి పెట్టు, స్నానం చేయాలి. సింధు, బామ్మకి మామూలు షాక్ కాదు, హార్ట్ అటాక్ ఒకటే తక్కువ. నీ ప్లాన్ అదుర్స్. మను ఎలా ఉన్నాడు? వాడికి ఏం డేంజర్ లేదు. నిద్ర మాత్రం వేసా కదా, ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హాయిగా నిద్రపోతున్నాడు. థ్యాంక్ యూ బెట్రాజ్. ఎస్. ఏంటి చెడ? ఎవరిది? నీది. పీకేస్తా.
ఏంటి కనుగుడ్లు ఎవరివి? నీవి. అవునా? కాదు, నిజం. అబద్ధం. అంటే నీ కనుగుడ్లు నేను పేకలేనా? కాదు, నేను నీ జడ కత్తిరిస్తాను. చూద్దాం కనుగుడ్లో జడో. చూడడం ఎందుకు, ఇప్పుడు తేల్చుకుందాం. కాస్త టైం కావాలి. ఎంత కావాలి? 5 నిమిషాలు, 10 నిమిషాలు, 15 నిమిషాలు? నీకిష్టం వచ్చినంత తీసుకో. ఇప్పుడు తీసుకోలేను. అయితే నువ్వు రెస్ట్ తీసుకో, నేను మనం చూసుకుంటా. లేదు, నేనే మనం చూసుకుంటా. లేదు, నేనే చూసుకుంటా. నన్ను నర్సు పిలిపించింది. నన్ను రావు పిలిపించాడు. రావు కన్నా నర్సు పెద్దది. పెద్దవాళ్లే తొందరగా పోయేది. ఏంటి, ఇరిటేషన్ వస్తుందా? కాదు, ఆయాసం. అయితే రాజమండ్రికి వెళ్ళు. కాదు, నేను మను దగ్గరికి వెళ్తా. మనుకి నేనంటేనే ఇష్టం. మను నన్ను ఇష్టపడేలా చేసుకుంటాను. నీ వల్ల కాదు. ఈ మందారం అనుకుంటే సాధిస్తుంది. సింధు కూడా అనుకున్నది సాధిస్తుంది. ఒకటి, 2, 3, 4. పోవే. చెత్త. మను, ఎవరు వీళ్ళు? ఇది నేను, ఇది ఆ అమ్మాయి. ఎవరా అమ్మాయి? అదే నేను ప్రేమించిన అమ్మాయి. ఆ అమ్మాయి ఫేస్ ఇలానే ఉంటుందా? ఏమో సింధు, గుర్తు రావట్లేదు. మస్కగా మనసు పొరల మధ్యలో ఎక్కడో ఉంది. గుర్తొస్తే బావుండు. ఏంటమ్మా సింధు, ఏంటి విశేషం? మీరే చెప్పాలి అంకుల్. కొత్త మనుషులతో కొత్త ట్రీట్మెంట్స్ మొదలు పెట్టారు కదా. అంత గౌరవమైన మాట ఎందుకులే. దాని ట్రీట్మెంట్ అంటారా, చీప్ టెక్నిక్ అంటారు. కాకపోతే చెప్పండి అంకుల్, ఆగిపోయారేంటి? చూడమ్మా, నువ్వు చదువుకున్న దానివి, పద్ధతిగా ఉన్నావు. అది మొత్తం ఊర మనిషి. కాకపోతే మేనకలా ఉంది. మీ ఇద్దరికి పోటీ పెట్టడం కాదు గాని అది గ్యారంటీగా మన విశ్వామిత్రుణ్ణి పడేసి తీరుతుంది అనిపిస్తుంది. పోటీ ఉండడం మంచిదే అంకుల్. నా ప్రయత్నం నేను చేస్తాను. చూద్దాం ఏం జరుగుతుందో. ఏంటి, డైరీయా? తీసుకో రా. మమ్మీ, డాడీ. మను, మను, ఏంట్రా, ఏమైందిరా, ఎందుకంటే అరుస్తున్నావు? ఏంట్రా అంతా ఖాళీగా ఉంది? రోజు ఏదో రాస్తూనే ఉంటావుగా. అమ్మాయి, ఏంటిది డైరీ అంతా ఖాళీగా ఉంది? వాడి డైరీ ఏమైంది? ఇది ఎక్కడి నుంచి వచ్చింది? అయ్ బాబాయ్, నన్ను అడుగుతారేంటండి, నాకేంటి తెలుసు. మను నిద్ర లేచే సమయానికి ఈ డైరీని మాయం చేయాలని, లేకపోతే కొత్త డైరీ పెట్టాలని నిన్న రాత్రి ఈ ఇంట్లో కొంతమంది ప్లాన్ చేశారు.
నాకు ఆ విషయం రాత్రి స్మెల్ వచ్చింది. అందుకే మను డైరీని నేను తీసుకెళ్ళాను. మను, టేక్ ఇట్. థ్యాంక్ యూ సింధు, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకెందుకు ఈ వ్యవహారం కన్విన్సింగ్ గా లేదు పిన్ని. పైగా మనుగాడ మందారానికి రెస్పాండ్ అవటలేదు. అవుతాడ్రా, కొంచెం ఓపిక పట్టు. ఈ మాత్రం దానికి ఆ సింధుని పిలిపించడం ఎందుకు? పైగా ఆ పిల్ల కూడా ఆ మను కోసం శాయశక్తులా కష్టపడుతోంది. సరేరా, నువ్వు ఇంతగా చెప్తున్నావు కాబట్టి మనం సింధుకు కూడా ఈక్వల్ ఛాన్స్ ఇద్దాం. ఈక్వల్ ఛాన్సా అంటే? మొదటిసారి కలిసి గుడికొచ్చాంగా, ఈ అడుగు గుర్తుండిపోవాలి. నువ్వు దూరిన సోకు దొంగలాగా దోచావంటే మను, దండం పెట్టుకో. అబ్బా, అందట్లేదే. ఎవరన్నా జాలిపడి ఎత్తుకొని గంట కొట్టిస్తే బాగుండు. మను, నన్ను ఎత్తుకుని గంట కొట్టించువా? నా తెలివి తెల్లారినట్టే ఉంది. వీడికి ఇండైరెక్ట్ సిగ్నల్స్ ఎక్కడ అర్థమవుతాయి గనక. మను మను, నా కళ్ళు కనిపించట్లేదు, బొట్టు పెట్టవా? అదేంటి, కనిపిస్తున్నాయిగా, చూస్తున్నావుగా. నీ మొహం కనిపిస్తుంది, నా మొహం కనిపించట్లేదు. అయ్యో అయ్యో పాపం. సరే పెడతానులే. అయ్యో, అయ్యయ్యో మను, పొర్లు దండాలు మొక్కు చెల్లించాలని నాయనమ్మ చెప్పిందిగా, మర్చిపోయావా? పద 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 పద. ఏమ్మా, అలా పొర్లు దండాలు పెడుతుంటే మధ్యలో దూరకూడదు. ఓం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. శతమానం భవతి శతాయు పురుషస్యతేంద్రియ. అయ్యో ఏమిటమ్మా? అయ్యో అయ్యో రామా, దేవుడా. ఒసే పిల్ల, ఆ సింధు నీకు గట్టి పోటీ ఇస్తుంది కాబట్టి నువ్వు కూడా రెచ్చిపోవాలి. సింధు, డాక్టర్ చెప్పాడని ఆ నర్స్ అడ్వాంటేజ్ గా తీసుకొని మందారాన్ని ఇంటికి తీసుకొచ్చింది. అది మరీ తెగించేసిన ఊరకేసులా ఉంది. నువ్వు ఫీల్డ్ లోకి దిగావని ఆ సింధు కూడా తెగించేసిన కేసులాగా తయారైంది. ఇంతకీ నువ్వు చెప్పేదేంటి నర్స్? ఆ మనుని ఎటు తిరిగి బెడ్రూమ్ లో కమిట్ చేయాలి, అంతేగా? అది చిచ్చి, నా వల్ల కాదు. ఏం మాట్లాడుతున్నావు? సింధు, ఈ దేశంలో చాక్లెట్లు బిస్కెట్లు అమ్ముకునే కంపెనీలు కూడా వ్యాపారం కోసం ఎంతైనా తెగించేస్తున్నాయి. నువ్వింకా పాతకాలంలో ఉంటే పోటీ తట్టుకోలేవు. తట్టుకుంటాను నర్స్. నాకు నువ్వు చెప్పిన పనిని పూర్తి చేసి నీ మనవడికి మళ్ళీ మతి తెప్పించి గాని నేను ఇంట్లోంచి కదలను. అప్పటిదాకా సింధునే కాదు, ఎవ్వరు అడ్డం వచ్చినా అడ్డంగా నరికేసైనా నా కార్యం నేను చేసేస్తా. కత్తిరిస్తాను, చెప్పిన పని చెయ్యి, ఓవర్ యాక్షన్ చెయ్యకు. సింధు, ఈ టైంలో నువ్వు
రిజర్వేషన్స్ ఒపీనియన్స్ పెట్టుకొని మనోని వదిలేసి వెళ్ళిపోయావనుకో అతను నీకు దక్కడు. ఆ మందారము మనోని ట్రాక్ చేసి ఆ 3 ముళ్ళు వేయించేసుకుంటుంది. ఏ పిల్ల గుర్తుందిగా? గుర్తుంది 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 ముసల్దానా. అసలు నా టార్గెటే అది కదా. వాడితో తాళి కట్టించుకోవాలి, ఈ ఇంటికి యజమానురాలు అయిపోవాలి. మను, దేవుణ్ణి ఏం కోరుకున్నావు? నాకు నా లవర్ గుర్తు రావాలని. కెన్ ఐ సే సంథింగ్? సే. తనని ఎప్పుడు చూశానో గుర్తులేదు, తన ఫేసు గుర్తులేదు, కానీ తనని చూసినప్పుడు నా గుండె ఎలా కొట్టుకుందో ఆ ఫీల్, ఆ స్వీట్ పెయిన్ చాలా బాగా గుర్తుంది. నిజంగానా? ఎస్, ఇప్పుడు కూడా ఆ ఫీల్ ఇంకా ఫ్రెష్ గానే ఉంది. అండ్ ఇంకొక చెప్పనా? చెప్పు. అలా అనిపించినప్పుడు ఎదురుగా నువ్వుంటే నువ్వే తనేమో అనిపిస్తుంది. కాలం దూరం అంటూ I don't know why. ఏ సరిహద్దు ఏమీ లేవనిపించగా దేహాలే వేరంటూ మన I'm sorry. Did I hurt you? నో, నాట్ ఎట్ ఆల్. చలో వైల్డ్ గా థింక్ చేద్దాం. మను, నేనే తనైతే? అయితే నా లవ్వర్ నువ్వే అని నాకు గుర్తొచ్చిన రోజు నేనంటూ మిగలను, నువ్వే నేనైపోతాను. ఐఎమ్ సారీ మను, నీ మంచితనం చూసి జస్ట్ లాస్ట్ కంట్రోల్. నీ లవర్ ఎంత లక్కీయో ఇవాళ నాకు పూర్తిగా అర్థమైంది. తన్ని గుర్తు రావడం కోసం నేనేమైనా చేస్తాను. థ్యాంక్ యూ. యాండి, ఈయన చాలా గొప్పవారు. మన మను గురించి మాట్లాడడానికి పిలిపించాను. మన మనోకి డాక్టర్ మెలకోటి దగ్గర ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాం కదా. ఈయన బెటర్మెంట్ చేస్తారండి. భక్త వదిలే. ఎవరిని? ఏమిండా? నీ కొడుకు శరీరంలోని అవయవాలన్నీ సక్రమంగా ఆరోగ్యంగా పనిచేయాలంటే అతనికి జన్మనిచ్చిన మీ ఇద్దరూ అవయవ త్యాగవ్రతం చేయాలి. అవయవ త్యాగవ్రతమా? అంటే ఈవిడ నేను మా కాళ్ళు చేతులు వెరగొట్టించుకోవాలా? లేక నుంచి ముందో బయటికెళ్ళి ముందో. ఏమండి, ఆగండి. ఆయన చెప్పింది మొత్తం వినండి. వదిలే భక్త. వదిలే అంటే ఈ వయసులో ఏమన్నా వదిలేసి నేను ఎక్కడ చావను? నేను చెప్పింది నీకు కాదు, ఆవిడకి. వదిలేసాను స్వామి. ఏమండి, మీరు అవయవాల్ని భార్యాభర్తల్ని వదిలేయమంటున్నారు. ఇంతకీ మీరు సన్యాస వేదాంత? భక్త, నువ్వు డిస్కషన్ పక్కదావ పట్టిస్తున్నావు. అవయవ వ్రతం అంటే మీ భార్యాభర్తలు ఇద్దరు రోజుకో అవయవం త్యాగం చేయాలి. బతికుండగా చాలా కష్టమయ్యా స్వామి. కావాలంటే తర్వాత నా బాడీని ఏదైనా హాస్పిటల్కి రాసిస్తాను. భక్త, నీకు తెలివి ఎక్కువ, సెన్స్ తక్కువ. అవయవ వ్రతం అంటే ఒక్కో రోజు ఒక్కో అవయవం వాడకుండా ఉండటం, అంతే. అర్థమైంది. అంటే ఒక రోజు ఇవాడ నోరు వాడకూడదు, మరొక రోజు నేను చెవు వాడకూడదు. అంతే కదా? భక్త, ఇంతసేపటికి మెదడు వాడావు. సంతోషంగా ఉంది. లక్ష్మి, వీడు చూడబోతే మరీ లోకల సాధువులా కనిపిస్తున్నాడు. ఈ వ్రతం వల్ల ఉపయోగం ఉంటుందంటావా? చేద్దామండి. ఇందులో ఖర్చు లేదు, శ్రమ లేదు. మన మను కోసం ఒప్పుకోండి ప్లీజ్ అండి. సరే, కానీ నీ నమ్మకం నీది. నీ కోసం ఒప్పుకుంటున్నాను. ఏమో సింధు, గుర్తు రావట్లేదు. మస్కగా మనస్పోరల మధ్యలో ఎక్కడో ఉంది. ఇంకో చెప్పనా? చెప్పు. అలా అనిపించినప్పుడు ఎదురుగా నువ్వుంటే నువ్వే తనేమో అనిపిస్తుంది.
జత కలిసే జగములు రెండు జత కలిసే జత కలిసే అడుగులు రెండు జత కలిసే జనమొక తీరు వీళ్ళదొక తీరు ఇద్దరొకలాంటి వారు అచ్చుకుతినట్టు ఒక్క కలగంటూ ఉన్నారిద్దరు ఏ కన్ను ఎప్పుడు చదవని పుస్తకమై వీరు చదివేస్తున్నారానందంగా ఒకరిని ఇంకొకరు మను ఇది నీ షర్ట్ అని గుర్తుందా? గుర్తుందని నాకు ఇప్పుడే తెలిసింది. సింధు, నువ్వు నా మీద ఫీలింగ్స్ డెవలప్ చేసుకుంటున్నావా? నీ షర్ట్ డిజైన్ అండ్ కలర్ బాగుంది అందుకే. ఓకే, కానీ ఒకటి చెప్తాను, గుర్తుంచుకో. నాకెంత గతం గుర్తు రాకపోయినా ఇలాంటివి చూసినప్పుడు ఏదో ఒకటి అర్థమవుతున్నట్టు గుర్తొస్తున్నట్టు అనిపిస్తుంది. నా మైండ్ ఎప్పుడు ఓపెన్ అయ్యి క్లారిటీ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నాను. ఎనీవేస్, నీ డాన్స్ బాగుంది, ఎక్కడో చూసినట్టుంది. కీప్ ఇట్ అప్. Thank you, Manu. Thank you very much.